హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను ఈ వీడియోలో డాగ్కి స్నాక్ టైప్ అనుకోవచ్చు, అది చేద్దామని స్టార్ట్ చేశానండి. స్పినాచ్తో. స్పినాచ్ చాలా మంచిది అని ఇన్స్టాగ్రామ్లో డాగ్ పేజెస్లో చూసాను. సో పెడదామని చెప్పి సన్నీకి కూడా బాయిల్ చేసి పెట్టాను ఫస్ట్, కానీ అది అస్సలు తినలేదు. అట్లా స్మెల్ చూసి వదిలేసి వెళ్ళిపోయింది. సో ఐస్ క్యూబ్స్ అయితే కొంచెం మంచిగా తింటుంది అనమాట సన్నీ. అందుకని ఇలా చేస్తే తింటుందేమో అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇది ఏం లేదండి, స్పినాచ్ తీసుకుని ఆ స్పినాచ్ని కొంచెం వాటర్ పోసి మంచిగా బ్లెండ్ చేయడమే. చేసేసి ఐస్ ట్రేస్లో పోసేసి ఇంకా ఫ్రీజర్లో పెట్టేస్తే ఒక 2 అవర్స్లో అట్లాగా అవుతుంది. నేనైతే నైట్ చేసి పెట్టేశాను, పొద్దున్నే ఇద్దామని చెప్పి. ఈ స్పినాచ్ కూడా ఇంట్లోదే అనమాట. లాస్ట్ వీడియోలో నేను హార్వెస్ట్ చేశాను కదా, అది ఇంకా కొంచెం కొంచెం వచ్చింది మళ్ళీ. సో అది కట్ చేసి చేశాను అనమాట. సన్నీకి పెడితే అస్సలు తినలేదు. ఫస్ట్ స్మెల్ చూసి వదిలేసింది. తర్వాత మళ్ళీ నేను మళ్ళీ అదే పనిగా అడుగుతున్నానని చెప్పి మళ్ళీ పట్టుకొని కూర్చునింది. క్లోయి అయితే అస్సలు తినదు, స్మెల్ చూసి పక్కకి వెళ్ళిపోయింది. క్లోయి అంత ఇంట్రెస్ట్గా తినదండి దాని ఫుడ్ తప్ప, ఫ్రూట్స్ కూడా పెద్దగా తినదు. సో నేను కూడా పెద్దగా అడగను, మళ్ళీ పొట్ట పాడైపోతుందేమోనని ఫోర్స్ చేయను. సన్నీకి ఓకే, పెడితే ఏమైనా తింటుంది, 1-2 సార్లు వద్దన్నా కానీ. సో నేను ఇంకా ఇట్లా వదిలేయకుండా దాన్ని ఫుడ్లో కలిపి పెట్టాను అనమాట. మొత్తానికి ఎట్లానో తినేసింది. మీరు కూడా మీ ఇంట్లో కూడా పెట్స్ ఉన్నాయంటే ఒకసారి ఇది ట్రై చేయండి, చాలా మంచిది అని